మనకి యూనివర్సిటీలు కూడా చూసుకున్నా జార్జియాలో టాప్ 5 యూనివర్సిటీస్ ఉన్నాయి. లైక్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానివ్వండి, కెన్ వాకర్ యూనివర్సిటీ కానివ్వండి, టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కానివ్వండి, ఇవన్నీ వన్ ఆఫ్ ద టాప్ 1 to 3 యూనివర్సిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. సో దాంట్లో చదివే పిల్లలందరికీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే యూఎస్ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి యూఎస్ఎంఎల్ఈ యొక్క స్టెప్ 1 కంప్లీట్ చేయిస్తారు. ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్కి యూఎస్ఎంఎల్ఈ యొక్క స్టెప్ 2 కంప్లీట్ చేయిస్తారు. ఎంబీబీఎస్లో ఉండగానే డైరెక్ట్గా యూఎస్ యొక్క పీజీ సీట్ అనేది కొట్టడం జరుగుతుంది స్టూడెంట్స్. ఆ పీజీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. పీజీతో పాటు స్టే ఫండ్ నెలకి $5,000 నుంచి $6,000 మధ్యలో స్టే ఫండ్ కూడా రావడం జరుగుతుంది పీజీలో ఉండగా. సో ఈ అడ్వాంటేజ్ అనేది మనకి కెన్ వాకర్ ఇస్తుంది. కెన్ వాకర్ యూనివర్సిటీ అనేది కనుక చూసుకుంటే వరల్డ్లోనే టాప్ 10 మెడికల్ ఇన్స్టిట్యూట్ అయిన ఎమోరీతో టైఅప్లో ఉంది. సో కెన్ వాకర్ యొక్క కరికులం కనుక చూసుకుంటే మన ఇండియన్ కరికులం యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈవెన్ దో సమ్మర్ వెకేషన్లో బ్రేక్ టైంలో ఆ 2 months డైరెక్ట్గా యూఎస్లో ఉన్న ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్షిప్కి వెళ్ళొచ్చు. సో దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అంటే ఒకసారి స్టూడెంట్ వెళ్ళినప్పుడు ఆ క్లినికల్ అబ్జర్వేషన్షిప్కి 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అనేవి డైరెక్ట్గా ఎమోరీ నుంచి రావడం జరుగుతుంది. సో అలా 2 times వెళ్ళినప్పుడు 4 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ వస్తాయి. సో దీని బేస్గానే వాళ్ళకి పీజీ సీట్ అనేది రావడం ఈజీ అవుతుంది అండ్ కావాల్సిన సబ్జెక్ట్లో పీజీ సీట్ అనేది రావడం జరుగుతుంది.